ప్రజల గుండెల్ని కదిలించడం, వాళ్ళని చైతన్యవంతం చేయడం అనేది ఒక మూవీ యొక్క లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో మీరు గెలిచారు. అండ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఈ మూవీ చూసినాక గద్దర్ అవార్డ్స్ కి ఒక గద్దర్ అవార్డ్స్ పెట్టినందుకు, గద్దర్ అవార్డ్స్ ఇలాంటి మూవీస్ కి ప్రమోట్ చేస్తూ ఇస్తున్నందుకు గద్దర్ అవార్డ్స్ పేరు సార్థకమైపోయిందని చాలా ఆనందంగా ఉంది. మూవీ చూస్తున్నంత సేపు మా జీవితం నాకు కనిపించింది. ఎలా అయితే మేడం ఇక్కడ తన బిడ్డలకు గంజి తాగిపిస్తుందో తన భర్త ఆశయం కోసం, అట్లాగే మా అమ్మ నాకు గుర్తొచ్చింది. మేము గద్దరన్న ఆశయ కోసం, ఇక్కడ చెట్టు కోసం చూసారని గద్దరన్న ఈ సమాజాన్ని మార్చాలి, అణిచివేతను దోపిడిని మార్చాలి, సమానత్వం ఉండాలి, ప్రజలంతా ఆనందంగా సుఖశాంతులతో ఉండాలని తన జీవితాన్ని త్యాగం చేసి ముందుకు కష్టాలు పడుతూ వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులుగా మేమెన్ని కష్టాలు పడ్డామో ఆ తల్లి మమ్మల్ని కాపాడి ముందుకు ఎలా తీసుకొచ్చిందో, ఆ తల్లి మమ్మల్ని కాపాడి ముందుకు తీసుకొచ్చాది కాబట్టి ఈ రోజు మేము కూడా సమాజానికి ఏమైనా చేయాలని ముందు రావడం జరిగింది. సో ఆ ఉద్దేశం చూపెట్టడం కూడా ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్. ఎందుకంటే ఒక నాయకుడు, ఒక సమాజ సేవకుడు, ఒక ఉద్యమకారుడు ముందుకెళ్ళారంటే ముందుగా చాలా కష్టపడేది కుటుంబమే. ఆ కుటుంబం విలువలు కూడా ఎంతో ఇంపార్టెంట్. అది కూడా మీరు చూపెట్టడం చాలా ఆనందంగా ఉంది.